అది ఒక చల్లని రాత్రి. ఒక ధనవంతుడు వీధిలో వెళ్తుండగా ఒక పేద ముసలివాడిని చూసి తనతో ఇలా అంటాడు, ఇంత చలిలో కూడా స్వెటర్ ఏమీ లేకుండా ఏం చేస్తున్నారు, మీకు చలి వేయడం లేదా అని. దానికి ఆ ముసలివాడు ఇలా బదిలిస్తాడు, నాకు ఈ చలి అలవాటే నాయనా, పైగా నాకు నా అన్నవారు ఎవరూ లేని ఒక పేదవాణ్ణి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ ధనవంతుడు జాలిపడి, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి మీకోసం ఒక స్వెటర్ తీసుకొస్తా, ఇక్కడే వేచి ఉండండి అని చెప్తాడు. దానికి ఆ ముసలివాడు ఎంతో సంతోషించి, నేను తప్పకుండా వెయిట్ చేస్తాను అని చెప్తాడు. మంచి ఉద్దేశంతోనే ఇంటికి వెళ్ళిన ఆ ధనవంతుడు ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీ అండ్ కొన్ని కారణాల వల్ల తను ముసలివాడికి చెప్పిన మాటలు మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం సడన్గా ఆ ముసలివాడికి ఇచ్చిన మాట గుర్తొచ్చి అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే ఆ ముసలివాడు చనిపోతాడు. ఆ ముసలివాడి పక్కన ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది. అది గమనించిన ఆ ధనవంతుడు ఆ లెటర్ తీసుకొని చదవడం మొదలు పెడతాడు. అందులో ఏమని రాసుంటుందంటే, నాకు ఈ చలి కొత్త ఏమీ కాదు సార్, దీనికన్నా చలిగా ఉన్న రోజులు నేను చాలా చూశాను. అప్పుడు కూడా ఈ రోజులాగానే నా దగ్గర ఏమీ ఉండేవి కాదు, ఒక్కటి తప్ప, అదే నా మెంటల్ స్ట్రెంగ్త్. అది ఎప్పుడూ నాతో చెప్పేది, నేనున్నానని, ఈ చలి నిన్ను ఏమీ చేయలేదు అని. కానీ ఎప్పుడైతే మీరు వచ్చి నాకు స్వెటర్ ఇస్తానని ప్రామిస్ చేశారో అప్పటి నుంచి నేను ఇంకా చలికి భయపడవలసిన అవసరం లేదు అనే ఆలోచన నాలో మొదలైంది. అది ఎంతలా అంటే నాతో ఎప్పుడు ఉండే నా మెంటల్ స్ట్రెంగ్త్ను కూడా మర్చిపోయేంతలా. సమయం గడుస్తున్న కొద్దీ నన్ను నా భయం చుట్టుముడుతుంది, మీరు స్వెటర్ తీసుకురారేమో అని. అలాగే మిమ్మల్ని నమ్మిన నేను నన్ను ఎంతో కాలంగా కాపాడుతున్న నా మెంటల్ స్ట్రెంగ్త్ని వీక్ చేసుకుని మరణానికి దగ్గరయ్యాను అని అర్థమైంది. మోరల్ ఏంటంటే, మీకు అవసరం లేనప్పటికీ ఒకరి వద్దకు వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పడం మంచిదే, కానీ అది నిలబెట్టుకునే మనస్తత్వం మీలో లేనప్పుడు అలాంటి ప్రామిస్ చేయకపోవడం ఇంకా మంచిది.